హలో మూవీ మేట్స్, ఓటీటీలో దొరికే బెస్ట్ లిస్టుతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసా. లిస్ట్లో నెంబర్ 1 ది హంటింగ్ పార్టీ. ఇదొక థ్రిల్లర్ మూవీ. మీకు ఒక అదిరిపోయే అప్డేట్ ఏంటంటే తెలుగులో కూడా ఉంది మావా. ఈ సిరీస్లో ఇప్పటి వరకు 7 ఎపిసోడ్లు రిలీజ్ అయ్యాయి. ఒక్కొక్క ఎపిసోడ్ ఒక్కొక్కలా ఉంది భయ్య. ప్రతి మండే ఒక్కొక్క ఎపిసోడ్ని రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటి వరకు 7 అలా వచ్చాయి అనమాట. వితౌట్ స్పాయిలర్స్, ఈ సిరీస్ ప్లాట్ ఏంటంటే అండర్ గ్రౌండ్లో కొందరు క్రిమినల్స్ని అండర్ గ్రౌండ్ సెల్స్లలో బంధించి ఉంచుతారు. అయితే బాంబు లగా దెంగే టైప్లో అక్కడ డబీల్ మన్ బ్లాస్ట్ అవుతుంది. ఇక సైకో కిల్లర్స్ చూస్తూ ఊరుకుంటారా? అక్కడ నుండి ఎస్కేప్ అయ్యి జర్రమని జారుకుంటారు. మరి ఆ కేటుగాళ్ళని పట్టుకోవడానికి పోలీసు ఎన్ని సుక్కలు చూసారనేది ఈ సిరీస్ ప్లాట్. మీరు గనక ఇలాంటి క్రైమ్ చేజింగ్ థ్రిల్లర్స్ ఇష్టమైతే ఈ సిరీస్ని పక్కాగా చూడండి బ్రో. ప్రొడక్షన్ వాల్యూస్ అయితే కిరాక్ అంటే కిరాక్ ఉన్నాయి. దీనికి 100కి 70 మార్క్స్ ఇస్తా బ్రో. మరి ఈ సిరీస్ని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఎస్, చూడొచ్చు, నో ప్రాబ్లం. ఇది హాట్స్టార్ ఓటీటీలో అవైలబుల్గా ఉంది. డోంట్ మిస్ ఇట్. లిస్ట్లో నెంబర్ 2 ఇర్రివర్సిబుల్. ఇది ఒక డిస్టర్బింగ్ థ్రిల్లర్ మూవీ. మీకు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే తెలుగులో కూడా ఉంది మామ అని నేను అనను, ఎందుకంటే తెలుగులో లేదు. దీనమ్మ ఈ సినిమా చూసాక మెంటల్ ఎక్కిపోవడం గ్యారంటీ భయ్యా. అప్పట్లోనే ఏమన్నా తీసారా, కానీ చాలా డిస్టర్బింగ్ సీన్స్ ఉంటాయి. మీలో ఎవరైనా సెన్సిటివ్ పీపుల్ ఉంటే ఈ మూవీకి 3 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉండండి. ఒక టన్నెల్ సీన్ ఉంటుంది భయ్యా, వామ్మో అరాచకం. ఈ మూవీ అందరి కోసమైతే కాదు, ఎవరైతే ఇప్పటికే సినిమా సునామీలో కొట్టుకుపోతున్నారో వాళ్ళ కోసం మాత్రమే. మీరు మాత్రం ఈ సినిమా చూసాక వావ్ ఇంత కిరాక్ మూవీ ఇన్ని రోజులు ఎందుకు సజెస్ట్ చేయలేదు బ్రో అని మీరు నన్ను అడగడం పక్కా. సినిమా టైటిల్కి తగ్గట్టు కానీ ఈ సినిమా మొత్తం క్రోనలాజికల్ ఆర్డర్లో జరుగుతుంటుంది. సినిమా రాక్షసులు ఈ మూవీని పక్కాగా చూసి ఎలా ఉందో కామెంట్స్లో మెన్షన్ చేయండి. దీనికి 100కి 75 మార్క్స్ ఇస్తా బ్రో. మరి ఈ మూవీని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అంటే నో, చూడకూడదు. ఇది ఏ ఓటీటీలో ఉందంటే ఏ ఓటీటీలోనూ లేదు. వెతకాలి, అస్సలు అంటే అస్సలు మిస్ అవ్వకండి. లిస్ట్లో నెంబర్ 3 బ్రహ్మ ఆనందం. ఇదొక డ్రామా మూవీ, తెలుగు మూవీనే. రియల్ లైఫ్లో బ్రహ్మానందం అండ్ తన కొడుకు రాజా గౌతమ్ ఇందులో తాత మనవడిగా యాక్ట్ చేశారు. మనవడికి అర్జెంటుగా 6 లక్షలు కావాలి. మరి ఆ డబ్బులు ఎలా సంపాదించుకున్నాడు, తాత తీరని కోరికలు ఏంటి అనేది ఈ మూవీ ప్లాట్. బ్రహ్మానందం ఉన్నాడు కాబట్టి రంగ మార్తాండ మూవీలో లాగా మన గుండెల్ని పిండేసే మూవీ ఇది కూడా అని మీరు అనుకుంటే అంత పిండదు. ఇట్స్ డీసెంట్. అట్లనే వెన్నెల కిషోర్, బ్రహ్మానందం ఉన్నారు కాబట్టి ఫుల్ కామెడీ ఉంటుంది. కింద పడి దొర్లే అంత కామెడీ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసి చూడకండి, అంత కామెడీ ఉండదు. ఇట్స్ ఓకే, డీసెంట్. థియేటర్లో ఏమో కానీ ఈ మూవీని ఓటీటీలో పక్కా చూడండి, మంచిగా ఎంజాయ్ చేస్తారు. కానీ కమర్షియల్ మూవీస్ చూసే వాళ్ళకి ఈ మూవీ అంతగా ఎక్కదు. స్లోగా ఫ్యామిలీతో అలా సరదాగా చూసే మూవీ ఇది. దీనికి 100కి 60 మార్క్స్ ఇస్తా బ్రో. మరి ఈ మూవీ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అంటే ఎస్, చూడొచ్చు, నో ప్రాబ్లం. ఇది ఆహా ఓటీటీలో అవైలబుల్గా ఉంది, ఒకసారి చూసేయండి. అండ్ ఇట్స్ స్పెషల్ థ్యాంక్స్ టైమ్. ఫస్ట్ వన్ యోసెఫ్ బ్రో కామెంట్ పెట్టాడు, 777 చార్లీ చాలా గుడ్ మూవీ బ్రో అనే కామెంట్ పెట్టినందుకు థ్యాంక్స్ యోసెఫ్ బ్రో. నెక్స్ట్ సెకండ్ కామెంట్ రాణి సిస్ కామెంట్ పెట్టింది, సైరత్ మూవీ బాగుంటుంది అనే కామెంట్ పెట్టినందుకు థ్యాంక్స్ రాణి సిస్. నెక్స్ట్ థర్డ్ కామెంట్ శ్రీధర్ బ్రో కామెంట్ పెట్టాడు, 777 చార్లీ చాలా బాగుంది, ఆర్ఫాన్ మూవీ 1 టైం వాచబుల్, శ్రీధర్ ఫ్రమ్ తిరుపతి అనే కామెంట్ పెట్టినందుకు థ్యాంక్స్ శ్రీధర్ బ్రో. నేను ప్రీవియస్గా సజెస్ట్ చేసిన మూవీస్ సిరీస్లలో మీరు ఎన్ని చూసారు, ఏది చాలా బాగా నచ్చింది, ఏది దరిద్రంగా అనిపించిందో కామెంట్స్లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ వీడియోలో 3 కామెంట్స్ రేహండంగా అవుతాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ టు అవర్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ ముఖ్యం బిగులు. అట్లానే వాట్సాప్లో కానీ, టెలిగ్రామ్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ మెసేజ్ పెట్టండి. నెక్స్ట్ ఇంకొక మంచి కంటెంట్ ఉన్న వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, జై హింద్.